హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న చాలా అందమైన కథతో మనసుకి చాలా హాయినిచ్చే ఒక మంచి మాట గురించి మాట్లాడుకుందాం. రెడీనా? ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఊహించుకోండి. ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక నది గలగల గలగల అంటూ పారుతూ వెళ్తోంది. ఆ సౌండ్ వింటుంటేనే ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అలా ఆ నది హాయిగా వెళ్తూ ఉంటే దారి మధ్యలో టక్కున ఒక పెద్ద బండరాయి అడ్డుగా వచ్చింది. అయ్యో పాపం! ఇప్పుడు ఆ నది ఏం చేసుంటుంది చెప్పండి? ఆ రాయి మీద అరిచిందా? దాని కోపంగా ఢీకొట్టిందా? ఏం చేయలేదు. ఎందుకంటే ఆ నది చాలా తెలివైంది. చాలా నెమ్మదిగా ఆ రాయి పక్కనుంచి తన దారిని వెతుక్కుంది. మళ్లీ ప్రశాంతంగా సముద్రం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. చూశారా? ఈ చిన్న నది కథ మనకు ఎంత పెద్ద పాఠం నేర్పిస్తుందో. మన లైఫ్లో కూడా అంతే. కొన్ని అడ్డంకులను మనం వెంటనే పక్కకి జరపలేం. వాటితో ఫైట్ చేయడం వల్ల మన ఎనర్జీ వేస్ట్ అవడమే తప్ప ఏమీ ఉపయోగముండదు. అందుకే తెలివైన వాళ్లు ఆ నదిలాగే స్మార్ట్గా ఆలోచించి సర్దుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఈ నదిలాగే మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బండరాళ్లు వస్తూ ఉంటాయి. అంటే మనం ఎంత ప్రయత్నించినా సరే అస్సలు మార్చలేని కొన్ని సిచ్యువేషన్స్ అన్నమాట. దీన్నే సింపుల్గా జరగాల్సిందే జరగనివ్వు అని ఒప్పుకోవటం అంటారు. అంటే రియాలిటీతో పోరాడకుండా దాన్ని కామ్గా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవడం. ప్రశాంతమైన జీవితానికి ఇదొక చిన్న సీక్రెట్ మంత్రం లాంటిది. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక రకమైన ఆలోచన ఎలా ఉంటుందంటే, అయ్యో ఇలా జరగకూడదు, నేనస్సలు ఒప్పుకోను అని ఆ బండరాయిని ఢీకొట్టినట్టు ఉంటుంది. కానీ ఇంకో రకమైన ఆలోచన ఆ నదిలా ఆలోచిస్తుంది. సరే జరిగింది, ఇప్పుడు ఈ పరిస్థితిని నేను మార్చగలనా అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. మార్చగలిగేలా ఉంటే యాక్షన్ తీసుకుంటుంది, లేదంటే కామ్గా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తుంది. ఎంత తేడా ఉందో కదా. మరి ఆ నిజంతో పోరాడితే ఏమవుతుంది? ఇది ఎలా ఉంటుందంటే, అనుకోకుండా మన చేతుల్లోంచి చాయ్ కింద పడిపోయిందనుకోండి, దాన్ని మళ్లీ కప్పులోకి ఎత్తాలని ట్రై చేయడం లాంటిది. అనవసరంగా బట్టలు పాడు చేసుకోవడం, టైం వేస్ట్, అంతే కదా. దీనివల్ల చిరాకు, కోపం, మనసులో ఒక రకమైన స్ట్రెస్ పెరిగిపోయి మన బ్రెయిన్ కూడా బాగా అలసిపోతుంది. ఇంకా మన ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇద్దరు ఫ్రెండ్స్ కథ చూద్దామా? ఒకే ఎగ్జామ్లో మంచి మార్కులు రాలేదు. మరి ఆ ఇద్దరు దాన్ని ఎలా ఫేస్ చేశారో చూద్దాం. మొదట మనం ఆశాను కలుద్దాం. పాపం, తను వరి అవ్వడాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఆశ ఏమనుకుందో చూడండి. ఇది అన్యాయం, నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది, నాకెప్పుడు మంచే జరగదు, ఇలా బాధపడుతూ ఉండిపోయింది. ఆమె జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది, ముందుకు వెళ్లలేకపోయింది. ఇప్పుడు మన రాహుల్ ఏం చేశాడో చూద్దాం. తను మాత్రం ఒక డిఫరెంట్ దారిని ఎంచుకున్నాడు. చూద్దామా తను ఏం చేశాడో? రాహుల్ చాలా కామ్గా, సరే ఎగ్జామ్ రిజల్ట్ ఇప్పుడు మార్చలేం కదా, దీని గురించి వర్రీ అయ్యే బదులు నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రిపేర్ అవుతాను అని అనుకున్నాడు. చూసారా, అతను పరిస్థితిని యాక్సెప్ట్ చేశాడు. ఈ ఒక్క చిన్న మార్పుతో అతనింకా స్ట్రాంగ్గా, మరింత కాన్ఫిడెంట్గా తయారయ్యాడు. చూసారా, ఈ యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం అనేది కేవలం స్టూడెంట్స్కే కాదు, మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఇదొక సీక్రెట్ సూపర్ పవర్ లాంటిదన్నమాట. మనం ఎప్పుడైతే పోరాటం ఆపేస్తామో మన మైండ్ కూడా కామ్గా ఒక సైలెంట్ లేక్ లాగా అయిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే, బాగా రద్దీగా గోలగోలగా ఉండే మార్కెట్లో దారి కనుక్కోవడం చాలా కష్టం, అవునా? అదే ఒక ప్రశాంతమైన రోడ్లో అయితే ఎంత ఈజీ. అలాగే ప్రశాంతమైన మనసు కొత్త సొల్యూషన్స్ని చూడగలదు. దీనికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ స్టోరీ. స్టార్టింగ్లో నెట్ఫ్లిక్స్ డీవీడీలను రెంట్కిచ్చేది, గుర్తుంది కదా. కానీ ప్రపంచం మొత్తం ఆన్లైన్ స్ట్రీమింగ్ వైపు మారుతున్నప్పుడు వాళ్ళు అయ్యో మా బిజినెస్ పోతుంది అని బాధపడలేదు. ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేశారు, తమని తాము మార్చుకున్నారు. అందుకే ఈరోజు వాళ్ళు వరల్డ్లోనే నంబర్ 1గా ఉన్నారు. ఓకే, ఎంత బాగా చెప్పుకున్నాం కదా. మరి ఈ మంచి అలవాటుని మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దామా? మరి మన లైఫ్లో దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? చాలా ఈజీ. ఒక చిన్న గేమ్ లాంటి టెక్నిక్ ఇప్పుడు నేర్చుకుందాం. రెడీ కదా? ఒక చిన్న బుక్ తీసుకుని 2 సర్కిల్స్ గీయండి. ఫస్ట్ సర్కిల్లో మనం కంట్రోల్ చేయగలిగేవి రాయాలి, అంటే మన హార్డ్ వర్క్, మన యాటిట్యూడ్, మన ప్రిపరేషన్.
ఇప్పుడు సెకండ్ సర్కిల్లో మనం అస్సలు కంట్రోల్ చేయలేనివి రాయాలి. జరిగిపోయిన విషయాలు, వేరే వాళ్ళ డెసిజన్స్, అనుకోకుండా వచ్చే ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, మన విలువైన ఎనర్జీనంతా కేవలం ఆ ఫస్ట్ సర్కిల్ మీద పెట్టాలి. అంతే, చాలా సింపుల్. ట్రై చేస్తారు కదా? ఈరోజు ఈ సెషన్ని ముగించే ముందు ఒక మంచి గుర్తుండిపోయే ఆలోచనతో ఈ రోజును ప్రారంభిద్దాం. జీవితం అంతా పర్ఫెక్ట్గా మారినప్పుడు కాదు శాంతి వచ్చేదే, మన నిజాన్ని అంగీకరించి తెలివిగా ముందుకు సాగడం నేర్చుకున్నప్పుడే అసలైన శాంతి వస్తుంది. ఈ అందమైన మాటలను ఒక్కసారి నెమ్మదిగా మనసులోకి తీసుకుందాం. ప్రతిరోజూ ఉదయం మనకు మనం చెప్పుకోవడానికి ఒక చిన్న పవర్ఫుల్ మాట, నేను మార్చలేని దాన్ని స్వీకరిస్తాను, నేను మెరుగుపరచగల దానిపైనే నా ఎనర్జీని ఫోకస్ చేస్తాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు తీసుకెళ్తాయి.